తినను అని అన్నా అని చెప్పుకోవాలని ప్రౌడ్గా ఎందుకు నాకు ఇవన్నీ ఇస్తావు అని వాడుకోవాలి. అమ్మ ఎట్లా చెప్తావమ్మా? అమ్మ నువ్వు అడిగింది ఇప్పటివరకు నేను ఏమన్నా చేయట్లేదు అంటే ఊరుకుంటా పోతుంటివా? నా మీద కోపం అంతా అట్లా కట్ చేస్తున్నావులే. టీవీ దగ్గరికి పెట్టుకున్నావా? అప్పుడేమో పెట్టుకోయే అని రిమోట్ ఇస్తావు కదా. ఫోన్ పట్టుకుంటావంటే నా పనే ఫోన్లు ఉంటది కదనే. మరి ఇక టీవీ ఎందుకు నీకు ఫోన్లోనే కూర్చోక? ఒకసారి నన్ను చూడమ్మా, నా ముఖం చూడు. ఇగో చూస్తూనే ఉన్నా. ఒక 5 నిమిషాలు అట్లా మాట్లాడుకుందామమ్మా. మేము వచ్చే టైం అన్నాయి కానీ నన్ను టీవీ చూడనియర్ ఏం లేదు. మీరు లేట్ అయ్యి వస్తారు, నాకు లేట్గా చేసుకుంటుంటే నా టీవీ గుంజుకొని మీరు పెట్టుకుంటారు. ఒకసారి నన్ను చూడమ్మా, నా ముఖం చూడు. ఇగో చూస్తూనే ఉన్నా. అసలు 24 గంటల్లో నేను ఎంతసేపు ఆ టీవీ చూస్తామా? అది కరెక్ట్ చూడవు, కళ్ళు మూసుకుంటావు, మళ్ళీ ఫోన్ పట్టుకొని మళ్ళీ బంద్ చేస్తావు, అది పోతూనే ఉంటుంది. మళ్ళీ పెడతావు, మళ్ళీ ఇంత చూస్తావు, మళ్ళీ ఫోన్ పట్టుకుంటావు. అప్పుడు ఎంత కోపం వస్తే తెలుసుకో. ఫోన్ పట్టుకుంటావంటే నా పనే ఫోన్లు ఉంటది కదనే. మరి ఇక టీవీ ఎందుకు నీకు ఫోన్లోనే కూర్చోక? టీవీ దగ్గరికి పెట్టుకున్నావా? అప్పుడేమో పెట్టుకోయే అని రిమోట్ ఇస్తావు కదా. ఇక పోయి వచ్చినావు, అడిగినప్పుడు ఇవ్వకపోతే బాగోదు కదా, అందుకని ఇస్తా. ఇచ్చి గులుక్కుంటా. నేను అన్నా నీ రూమ్లో టీవీ పెట్టిస్తా, నేను తెప్పిస్తా అంటే మా ఆయన ఏమన్నాడు చెప్పు? వద్దన్నాడు. ఎన్ని టీవీలు పెడతా, మీద పెట్టిందే వాడతలేరు, ఇది అది ఎందుకు ఏమొద్దన్న. నా మీద కోపం అంతా అట్లా కట్ చేస్తున్నావులే. కాదమ్మా, నీ మనవళ్ళు టీవీ తీసుకుంటారు, మా ఆయన టీవీ తీసుకుంటారు, నువ్వు ఎంతసేపు సీరియల్ చూస్తూనే ఉంటావు. మళ్ళీ పోయి నేను నా రూమ్ లో టీవీ పెట్టుకొని చూస్తే ఉన్నదే ఇద్దరం, ఆడేం చేస్తున్నావే పైన, కిందికి రా, నువ్వు కింద చూసుకుందురా అంటది. కాదు, మీరు పొద్దంతా ఉండరు, నాకెవరు దోస్తు? టీవీ చూసి నేను ఇట్లా కూర్చుంటా, మీరు రాగానే మీకు ఇచ్చేసి నేను తప్పుకుంటా. దోస్త్ ఎవరంటే గుర్తొచ్చింది, మనం దుబాయ్లో ఉన్నప్పుడు అపార్ట్మెంట్స్ ఎదురుగా ఒక ఆంటీ ఉంటుండే, కరీంనగర్ ఆంటీ. అక్కడ దుబాయ్లో ఆ ఆంటీ వచ్చి కొద్దిసేపు మాట్లాడుతాను. నువ్వు ఎవరితోనన్నా మాట్లాడినవు ఫ్రెండ్ అంటే నాకు ఆంటీ వచ్చి మంచిగా మాట్లాడుతాను దుబాయ్లో. ఆమె కొడుకు డాక్టర్ కదా, కోడలు కూడా డాక్టరే. సో మా ఎదురు బిల్డింగ్లో ఉండేదన్నమాట. అయితే ఆంటీని నేను మాట్లాడిస్తే, ఆంటీ ఎప్పుడైనా అంకుల్ మిమ్మల్ని కొట్టినా అంటే పొట్టు అప్పటోళ్ళు దెబ్బలు తినకుండా సంసారం ఎట్లా చేసినామమ్మ, దెబ్బలు తినాలి, మళ్ళీ అనేది అనాలి, చేసేది చేయాలి. ఇవన్నీ ఇట్లాంటి స్నాక్స్ అన్నీ కన్నవాళ్ళు అక్క వాళ్ళు చిన్న ఉన్నప్పుడు చేసి పెడుతుంది. ఒక వారం ఇవి, ఒక వారం మురుకులు, ఒక వారం సకినాలు, ఒక వారం గర్జలు, ఒక వారం లడ్డూలు, ఒక వారం గవ్వలు అన్నీ చేసిన. అందుకే ఇప్పుడు నువ్వు గులిగినా కానీ వాడు తినేది ఎందుకు? అందుకే మాకేం పైసలు ఉన్నాయి, చాక్లెట్లు, బిస్కెట్లు. బిస్కెట్లు అయితే అసలే తినలే మా పిల్లలు. ఇప్పుడు ఎన్ని పైసలు ఉన్నా, కోట్ల రూపాయలు సంపాదించినా బయట నుండి తెచ్చినవి పెట్టొద్దు అంటుండ్రు. కానీ ఇంటలేరుగా మీరు. లేదమ్మా, నేను ఎందుకు గులుగుతా అంటే, నేను ఉన్నప్పుడు ఇద్దరం కలిసి చేద్దాము, నువ్వు ఒక్కదాన్ని నేను లేనప్పుడు నువ్వు ఎందుకు చేస్తావు, నూనె ఐటమ్స్ నేను చేయొద్దా అంట అని చెప్పి నువ్వు చేస్తావు. మా ఆయన ఏం చేస్తాడు, కొంచెం 1-2 తిని ఊకోవాలి కదా, నాన్ స్టాప్గా ఇంకా తింటూనే ఉంటాడు. నాకు ఇంకా చిరాకు. ఎప్పుడైనా ఆఫీస్ నుండి ఆయన వచ్చిన తర్వాత, సాయంత్రం నా షూట్ అయిపోయిన తర్వాత అలసిపోయినట్టు ఉంటుంది కదండి, ఇద్దరం కలిసి టీవీ చూద్దాము అని కూర్చుంటే పక్కన మా ఆయన నమలడమే సరిపోతుంది. అది నాకు నచ్చదు. మా అత్తమ్మ తినటోళ్ళని తిననియవు, నువ్వు తినవు అని నన్ను తిడుతుంది. ఏదైనా కొంచెం ఊకోవాలి కదా. అట్లా కాదు, వాడు పొద్దునానంగా పోతాడు, పొద్దంతా అందులోనే కూర్చుంటాడు, రాత్రికి ఆకలి అవుతుంది, మధ్యాహ్నం ఒకటే పూట ఛాయ్ కూడా తాగాడంట వాడు, ఆకలి అవుతుంది అని. మరి మళ్ళీ పాల గుడితో ఆఫీస్కి కూడా పోయి అన్ని ఇవ్వకపోయినా అట్లా ఇస్తే ఊరుకుంటారా? అంటే ఊరుకుంటే పోతుంటివా? ఊరుకుంటే స్కూల్కి కూడా ఒక సైడ్ వాటర్ బాటిల్, ఒక సైడ్ స్నాక్ బాక్స్ పట్టుకొని. మా పిల్లలకి అందరికి అలవాటు. అప్పుడు అట్లా చేసి పెడితే వాళ్ళు తినేవాళ్ళు. దసరాకు, సంక్రాంతికి నెలల కమానం చేసేది. వాళ్ళ నానేమో ఎవరెవరికి ఏమేమి ఇష్టమో చెప్తే అన్నీ కొనిస్తే అవన్నీ చేసి పెట్టేది. మా నానమ్మ కూడా చేసి ఇస్తుండమ్మా, చేసి జేబులలో పోస్తుండే మాకు స్కూల్కి వెళ్ళేటప్పుడు. జేబులలోనే. మా మమ్మీ ఏమో జేబులలో స్నాక్స్ పోసుకొని పోతారు, అంత ఆయిల్ అవుతుంది, ఉతికి పోతలేని మా మమ్మీ కొడుతుండే. నేనేమనకపోతుంటే జేబులల్లో చేతికి ఇచ్చి
పోతూ ఉంటూ కరకర తినుకుంటూ పోయి ఇప్పటి ఆటోలు బస్సులు ఎక్కడి పాపం వాళ్ళు సైకిల్ మీద పోవాలి నడిచిపోవాలి అప్పటి పిల్లలు. అప్పుడు ఇంకా బిహెచ్ఎల్లో మొత్తం అందరికి సైకిల్లే కదా, అది కూడా ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరికి ఒక సైకిల్ ఇస్తుండే. ఇప్పుడు ఎవరి సైకిల్ వాళ్ళకే ఇస్తున్నారు. అప్పుడు మా ఫ్రెండ్స్ నేను నా ఫ్రెండ్ పేరు కూడా స్వప్ననే అనమాట. తను ఓల్డ్ ఎంఐజీలో ఉంటేనే మేము అప్పుడు బిహెచ్ఎల్ క్వార్టర్స్లో ఉండేవాళ్ళం. ఇక్కడ నుండి అది అక్కడికి వస్తే ఇద్దరం కలిసి సైకిల్ మీద వెళ్ళేవాళ్ళం. వచ్చేటప్పుడు సైకిల్ తొక్కుకుంటూ కాదు, నడుచుకుంటూ మాట్లాడుకునే వాళ్ళం. అసలు అప్పుడు ఇంట్లో ఉండేవాళ్ళం కాదు కదమ్మా, చదువుకున్నప్పుడు ఇంట్లో ఉండి బయటనే ఆడుకునే వాళ్ళు. అసలు అన్నీ ఆ గేమ్సే చాలా డిఫరెంట్గా ఉండేవి. మట్టి అయినా ఏదైనా వాళ్ళకి ఏం కాలే. ఇప్పటి వాళ్ళు మట్టిలో ఆడితే అది అవుతుంది, ఇది ముట్టుకుంటే అది అవుతుంది అనుకుంటా పిల్లల్ని బయటకి వెళ్ళనిస్తారు. అండ్ అప్పుడు మార్నింగ్ ఇప్పుడు చెరిబెరికి మనము ఇడ్లీ, దోశ, పూరి, శాండ్విచ్ అవి చేసిస్తున్నాం కదా, అప్పుడైతే ఎవ్రీడే అన్నమే. రాత్రి మిగిలితే పొద్దున తాలింపు వేయాలి, లేదా అన్నం అది ఇది కలిపి ఏదో ఒకటి కలిపి పెట్టాలి. ఈరోజు మేము పాలకూర చెక్కలు చేస్తున్నాం అనమాట. ఆల్రెడీ పాలకూర చెక్కలు ఎలా చేస్తాము అన్నది నేను ఛానల్లో ఉందండి, మనకి వీడియో చూడండి, మీకు బాగుంటాయి, చాలా బాగుంటాయి. అంటే 20 days ఉన్నా కూడా ఏం పాడవు. ఎక్కడికైనా మేము ట్రావెల్ వెళ్తున్నాము అంటే కనుక ముందు పాలకూర చెక్కలు, బెల్లం గవ్వలు, నేనేమో అటుకుల తాలింపు ఎక్కువగా చేస్తాను అనమాట. అవి చాలా బాగుంటాయి. అంటే సన్నగా చేస్తుంది అత్తమ్మ, అందులో ఎక్కువ పల్లీలు ఎక్కువ వేస్తే నాకు ఇష్టం, మా ఆయనకి శనగపప్పు వేస్తే ఇష్టం అనమాట. ఇది సరిపోతుందా? చాలా. ఎంత పాలకూర తీసుకున్నావమ్మా? పొద్దున పాలకూర పప్పు, ఇప్పుడు ఇది నేను మొన్న 20 రూపాయలది తీసుకున్నా. అందులోకెళ్ళి కొంచెం పప్పు వేసి, మా ముగ్గురమే కదా ఈరోజు, నేను కూడా బయటకి కొంచెం పప్పు వేసి చేసిన. పాలకూర పప్పు చేసినాక అటుకుల తాలింపు కూడా వేసి తినడానికి బాగుంటుందమ్మా. నేనే అడుగుదాం అనుకున్నా కానీ నువ్వేమో బిజీగా ఉన్నావు. ఓ అమ్మ, ఎట్లా చెప్తావమ్మా? అమ్మ నువ్వు అడిగింది ఇప్పటివరకు నేను ఏమన్నా అట్లా కాదు, ఈ మధ్యన ఎందుకో సాయంకాలం ఏదో తినాలనిపిస్తుంది. అలానే 2 పనులు అయిపోయినాయా? ఉన్నాయి. స్కిన్ స్నాక్ అవి లోపల పెట్టినాక మర్చిపోయినా, ఇవాళ కనబడితే అరే ఇంట్లో ఏం పెట్టినా అని చూస్తే అవి పైకి పెట్టు. అలానే 2 పనులు కూడా ఈరోజు అయిపోతాయి. అవి తేనా మళ్ళీ వచ్చి ఉన్నాయి. అమ్మా సమోసా తిన్నావా? గంట రాత్రి తెస్తావా? అనే సమోసా అంత తిన్నాక చేసినాక మనిషి 2-3 తిన్నాం. నేను 1-2 తిన్నా, వాడు 1 తిన్నా. వెరీ ఈవినింగ్ వర్కౌట్ చేసి వచ్చినాక మేము తినొద్దు అంటున్నామని చెప్పేసి నిన్న నువ్వు తెచ్చిచ్చిన కార్న్ సమోసాలు ఉంటాయి కదా, అవి మళ్ళీ వేస్ట్ అయిపోతుంది వాడిని లోపలికి పిలిచి అమ్మ నన్ను చూస్తారు మళ్ళీ తిడతారు అని చెప్పి, వాడు తినను అని అన్నా అని చెప్పుకోవాలని ప్రౌడ్గా, ఎందుకు నాకు ఇవన్నీ ఇస్తావు వాడు. మొక్కజొన్నది అంటే వాడికి ఇష్టము. మొన్న ఉల్లిపాయ తెస్తే ఇయ్యలే వాడికి. ఈరోజు మొక్కజొన్నది కదా తింటుంటే వాడు గుర్తొచ్చిండు, అరే వాడికి ఇష్టం కదా అని ఒకటి ఉంచిన. అమ్మ చాలా రోజుల నుంచి పప్పు చూస్తున్నామ్మా, నీకు ఇద్దామని, నీకు ఇష్టం కదా. వాళ్ళు పెడతలేరు, గ్యాస్ ప్రాబ్లం ఉందని పెడతలేరు. అత్తమ్మకి బెర్రీకేమో కార్న్ సమోసా ఇష్టం, చెర్రీకేమో జిలేబీ ఇష్టం. మేము వెళ్ళినప్పుడల్లా అక్కడ చూసినప్పుడల్లా తెస్తా, కానీ ఈ మధ్య ఎక్కువ పెట్టట్లే, ఊరికే డుమ్మలు కొడుతున్నామ్మా. కొంచెం భయం పెడదాం, అయినా ఊరికే ఎందుకులే, ఎప్పుడో ఒకసారి అంటే ఒకసారి తింటే బాగుంటాయి. రాత్రి 8 అయినాక ఏం దేవద్దు, ఏమి ఇయ్యొద్దు. అది పిండి కూడా తీసుకెళ్ళలేదా ఇంకోసారి? పిండి తీసుకెళ్తే తెల్లారు వస్తుంది అనుకున్నా, కానీ నువ్వు అప్పుడే పంపించు. ఇప్పుడు ఈమె దగ్గర తీసుకున్న పిండి బాగానే ఉందా? మన బియ్యం కదా పట్టించింది. ఇప్పుడు గోధుమ పిండి కూడా నేను ఈమె దగ్గర పట్టించుకొని వస్తా కదా. ఈమె దగ్గర తెచ్చిన గోధుమ పిండి బాగుంది. మామూలుగా మనం ఆశీర్వాద్ ఆటా కొనుక్కొస్తాం కదమ్మా, అది బాగుంటుందా చపాతీలు చేయడానికి? ఇది బాగుంటుంది, నాకైతే ఇదే నచ్చుతుంది. ఏదైనా బాగుంటుంది, కానీ వీళ్ళు కోపని లాంటివి కలుపుతారు, వాళ్ళైతే మొత్తం తెల్లగా వస్తుంది చపాతీ. కొంచెం అందులో మైదా మిక్స్ అవుతుంది. అందుకే మేము ఏం చేస్తామంటే, ఇక్కడ సీతారామాంజనేయ షాప్ ఉంటుందండి, అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. సీతారామాంజనేయ షాప్కి అది ఎండ్లో ఉంటుంది షాపు, దాని అపోజిట్లోనే ఒకటి చిన్న పిండి గిన్నె ఉంటుంది. ఆవిడ దగ్గర గోధుమలు ఉంటాయి, మనకి ఆవిడే ఇచ్చేస్తుంది, లేదా మనం తీసుకెళ్ళిన సీతారామాంజనేయ షాప్లో కూడా గోధుమలు మంచిగా దొరుకుతాయి, బాగుంటుంది. సో అక్కడ తీసుకొని ఇచ్చినా కూడా పిండి మంచిగా పట్టిస్తుంది. మేము అదే పిండి వాడతాం ఇంట్లో చపాతీలు. రోజు మధ్యాహ్నమే రైస్ తింటాం, ఒకసారి మధ్యాహ్నం కూడా చపాతీలే తింటాం, నైట్ అయితే ఖచ్చితంగా జొన్న రొట్టె లేదా చపాతీలు చేసుకుంటాం అనమాట. పిండి బాగుంటుంది. సో అదే విషయం, ఓకే సరదాగా. చిన్నక్క తెచ్చిన జొన్న రొట్టె అయితే సూపర్ వస్తుంది. చిన్న కేడ పట్టిస్తుంది మన సంగారెడ్డిలో అన్నయ్యకి ఇష్టమైన వాళ్ళ దగ్గర గుర్తుతోటి తెచ్చి పెడతాడు. మళ్ళీ చెప్పాలి, ఇంకా కొంచెం ఉంది తెస్తా. మా చిన్నక్క కూడా చాలా బాగా చేస్తారు జొన్న రొట్టె. సో ఊరికే మీతో సరదాగా అలా మాట్లాడాలనిపించింది, అత్త కూడా అలా డిస్కషన్. చలో మరి మళ్ళీ కలుద్దాం, బాయ్.